శ్వాస తీసుకున్నాను ఇప్పుడు అంటోంది ఇది నీ ఇల్లు కాదు, రేపు నీ ఇల్లు వేరే ఉంటుమంటోంది. ఎక్కడికి వెళ్ళినా ఇల్లు మారుతూనే ఉంటుంది. నాకెందుకు పడికేమో పుట్టింటి నీడ ఒక రోజైనా మారదు. అదే నా ఆచారం, అదే నా న్యాయం. నా గుండె అడిగిన ఒక్క ప్రశ్న ఎవరు చెప్తారు, ఎవరు వినిపిస్తారు? అడిగిన ప్రశ్నకి ఇంకా లేదు జవాబు. పుట్టిన ఇల్లు బదిలు కావాలా, పేరు కూడా మారిపోవాలా? వాడి ఇంటిలోనే ఉంటారు, నెపవెందుకు వెళ్ళి కావాలా? ఇదే ఆచారమా, ఇదే న్యాయమా? అడిగిన ప్రశ్నకి ఇంకా లేదు జవాబు. నా పేరు మారింది, నా ఇంటి పేరు మారింది, నా ఊరు మారింది, కాని మనసు అక్కడే ఉంది. వాడు తన అమ్మ నాన్న దగ్గరే ఉంటాడు, ప్రతి పండకి తిరిగి వస్తాడు. నేను అతిథిలా వస్తాను, 2 రోజులకే వెళ్ళిపోవాలి. అమ్మాలిను నా మాట ఇద్దరం కలిసే మొదలు అయితే ఎందుకు నా దాన్ని బదలాలి? వాడిదంతా అలాగే మిగిలిపోవాలి. అడిగిన ప్రశ్నకి ఇంకా లేదు జవాబు. అమ్మా పెళ్ళి అంటే ఒకటే కదా, ఇద్దరు కలిసి కొత్త జీవితం మొదలు పెట్టడం. మరి ఎందుకు నా దగ్గరిదంతా వదిలిపెట్టాలి? వాడిదంతా అలాగే ఉండాలి. ఇక ముందు మారాలి ఆచారం, ఇద్దరిది ఒకటే దారి కావాలి. వాడి ఇల్లు నా ఇల్లు కావాలి, నా ఇల్లు కూడా వాడి ఇల్లు కావాలి. పుట్టింటిలో నడి నేను పొందాలి, అత్తింటి వారవాడు పంచుకోవాలి. సమానంగా ఇద్దరం నిలవాలి, ఇదే కొత్త తరానికి పెట్టే బాట. పుట్టిన ఇల్లు వదిలి